ఓం సాయిరామ్. షిరిడి సిరులు కార్యక్రమంలో సాయినాథుని పాదధూళితో పవిత్రమైన దూప్ఖేడా గ్రామం గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఇవాల్టి భాగంలో చాలా ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందాం. సాయినాథుని పాదధూళితో పునీతమైన దూప్ఖేడాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాయి గణేశ మందిరం దూప్ఖేడాలో కొలువైంది. సాయి సచ్చరిత్రకు దూప్ఖేడా నుండే నాంది ప్రస్థానమైనందున అన్ని గణాలకు అధిపతి అయిన గణేశుని రూపంలో సాయినాథుడు ఇక్కడ కొలువైనట్లు మనకు కనిపిస్తుంది. కలియుగంలో పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీకి వచ్చిన సమయంలో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. రెండవసారి షిరిడీకి వెళ్లడానికి దూప్ఖేడా అనే గ్రామాన్ని ఎంచుకొని పావనమైన సాయి అవతార కార్యానికి నాంది ప్రస్థానమైంది దూప్ఖేడా గ్రామం. అందుకే ఇక్కడ గణేశ రూపంలో సాయినాథుడు కొలువయ్యాడు. తాను చేయదలుచుకున్న పనులకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఎంచుకుంటారు సాయిబాబా. ఇలా దూప్ఖేడాలో తన సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి 16 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని సాయిబాబా ఎంచుకున్నారు. ఆ వ్యక్తిది ఆ ఊరు కాదు, ఆ ప్రాంతమూ కాదు, అసలు ఆ మాటకొస్తే ఆ రాష్ట్రమూ కాదు, ఎక్కడో సుదూరాన ఉన్న హిమాచల్ ప్రదేశ్. అక్కడి నుండి ఆ వ్యక్తిని షిరిడీకి లాక్కువచ్చి షిరిడీ నుండి దూప్ఖేడా అనే మారుమూల గ్రామానికి పంపి అతనిచే అక్కడ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహింపచేస్తున్నారు శ్రీ సాయినాథుడు. సాయి సచ్చరిత్రలోని 5వ అధ్యాయంలో దూప్ఖేడా గ్రామం గురించి చదివిన శ్రీ బల్దేవ్ భారతి దూప్ఖేడా గ్రామాన్ని అన్వేషిస్తూ 1997వ సంవత్సరంలో దూప్ఖేడాకు చేరుకున్నారు. ఒక చిన్న సాయిబాబా విగ్రహాన్ని తీసుకువచ్చి దూప్ఖేడాలో ప్రతిష్ఠించారు. సాయినాథుడు సశరీరంగా నడయాడిన దూప్ఖేడాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి శ్రీ బల్దేవ్ భారతి విశేష కృషి చేశారు. 1997లో కొంతమంది మిత్రుల సహకారంతో దూప్ఖేడాలో సాయిబాబా మందిర నిర్మాణాన్ని చేపట్టి కేవలం 28 రోజుల్లోనే దానిని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ మందిరాన్ని మనం చూడవచ్చు. బాబాకి సంబంధించి అనేక విషయాలని సాయి భక్తులకి అందించడానికి లోతైన పరిశోధనలు, విశ్లేషణలు చేస్తూ సాయి తత్వాన్ని సాయి భక్తుల హృదయానికి దగ్గరగా తీసుకెళ్తూ ఉంది. ఇదే క్రమంలో ఈరోజు సాయినాథుని సచ్చరిత్రలో సాయి ప్రపంచంలో ఒక విశిష్ట స్థానమున్న దూప్గావ్ గ్రామానికి సాయి టీవీ ప్రయాణం సాగించింది.
ఈ ధూప్ఖేడా గ్రామం గురించి సాయి భక్తులందరికీ తెలుసు. చాంద్ పాటిల్ అనే భక్తుడికి బాబా దర్శనమిస్తాడు. ఆ చాంద్ పాటిల్ గ్రామం ఇది. అయితే ఇప్పటికి కూడా సాయి భక్తుల్లో 99% మంది భక్తులకి ఈ ధూప్ఖేడా గ్రామం ఎక్కడుంటుందని కానీ, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం తెలీదు. చాలామందికి అసలు ఈ ధూప్ఖేడా గ్రామం గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా రాదు కదూ. ఇలాంటి ఒక పరిస్థితుల్లో బాబా కలిగించిన ప్రేరణ చేత, బాబా ఆశీస్సుల చేత సాయి టీవీ బృందం ధూప్ఖేడా గ్రామానికి వచ్చింది. ఇక్కడ సాయి ప్రేరణతో ధూప్ఖేడా గ్రామంలో సాయి భక్తులకి ఇప్పటికీ తెలియని అనేక సేవలు ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ ధూప్గావ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒక భక్తుడు ఇక్కడ ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. వారు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సాయి గణేశుడి మందిరాన్ని కూడా నిర్మించారు. మరి ధూప్గావ్ గ్రామంలో సాయి గణేష మందిరం ఎలా నిర్మితమైంది, నిర్మించింది ఎవరు, వారు ఇక్కడికి రావడానికి ప్రేరణ ఏంటి, ఎలాంటి సేవలు చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. వారి పేరు సాధక్ బల్దేవానంద భారతి. వారితో మాట్లాడదాం. ఐఎమ్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ధూప్ఖేడా. Basically, I am from Himachal Pradesh. When I came to Shirdi in 1991, so when I used to read the Sai Charitra, then I used to find the Dhupkheda name is there. So anyway, in 97, one of my friend, or you can say the Sai devotee from Chennai, Swami Sai Ravichandran, who brought me here. సాయి బాబా మందిరం అంటే కేవలం అభిషేకాలు, పూజలు మాత్రమే కాదని బలంగా నమ్ముతారు శ్రీ బల్దేవ్ భారతి. సాయిబాబా సాధనా మార్గంలో సేవ అనేదే ప్రధానమైందని తన సాధన ద్వారా గుర్తించిన శ్రీ బలదేవ్ భారతి 2002వ సంవత్సరంలో సాయి గణేశ మందిరాన్ని నిర్మించి సాయి సేవా సాధన ఆశ్రమాన్ని నెలకొల్పారు. तो इतना विश्वास कहाँ से आया, आप साई पद में कैसे आ गया, और बाबा ने आपको इधर रहने के लिए, इतना सेवा करने के लिए बाबा भी आपको ब्लेसिंग्स दिया. आप साई वर्ल्ड में कब आया और कैसे आया? Actually, I am basically from Himachal Pradesh, and where nobody know about Sai Baba. But in the year 90, I have some problems in my foot, and the doctor advised me to cut my leg. So when I was admitted in the hospital, so one person came, he gave me one book. That book was Sai Baba in Hindi, and that small book was published by the Hind Pocket Books from Delhi. That's why the running stories of Sai Baba, no serious. So when I started reading that book, and when I was about to go under surgery, they fixed a date for a surgery. So before 2 days ago, I ran away from the hospital and came to Haridwar, Rishikesh. So that book was with me at that time. So when I came, then I was huge pain in my leg. I can't move. There was swelling in my foot. So I was barefooted at that time. So all of suddenly, I decided to commit suicide. So I went to the, you can say, a bridge, and thinking that I should jump into the river, Ganga river. So when I want to do all these things, a person came and he hold my shoulder. So after that I fainted. So after, you can say, it was after one day, 24 hours later on, I was in a temple, small temple of Lord Shiva. So I was surprised how I came here. So one sadhu was sitting with me at that place with me, and he put his hand on my foot, and surprisingly, the what was swelling was there in my foot, that has gone. Only in 2 days? Only 2 days. So he asked me, you are a Sai devotee? I said, no, I am devotee of Lord Shiva, because in Himachal Pradesh we are mostly people worshiping Shiva and the goddess Durga. So okay. So he asked me, now what your plan? Your disease has gone. You are quite clear now from your problem, from your pain.
Well, like, what you want? Do you want to go back to home? Well, no. Well, then, well, like, I couldn't understand what should I do. So he advised me to you go and visit Shirdi. Well, okay. So I started from Rishikesh to Shirdi. When I reached near Kopargaon, I was no money. So I asked people how far Shirdi is from this place. They told me it is about 12 kilometers. So I started on foot. Anyhow, I reached there. So when I reached there, I was feeling hungry. A person came and told me that this is Prasadale. You give this 10 rupees, go, and 4 rupees for a meal coupon. The person who gave me money, I never met him. So when I look back, there was nobody. He disappears. Only 10 rupees note was in my hand. Slowly I went to the temple, see Baba's statue. So it seems that I have met him earlier. It looks, I feel that I have seen it somewhere. I have met him personally. And with Baba's blessing, the whole that temple in the village was constructed in 28 days. Oh, great. In the day night we worked. So after the work is completed, temple installation, statue installation was there. Some people opposed me. Why he is staying here nowadays? He should done his work. He should go. I left this place. After 6 months, some devotees from this place they requested me to come to this place, and they offered me that they will help me out. Again, I came here. Then I got this small piece of land from the one of the you can say descendant of Sai Chand Patel. So with the help of the local peoples and the local some devotees, I built a small hut here. ఇవాళ రేపు ప్రతి ఒక కాలనీలో కూడా వీధి వీధికి ఒక బాబా గుడి లాంటిది మనం నిర్మించుకుంటూ ఉన్నాము. అలాంటిది ఎంతో చారిత్రక విశేషం ఉన్న ధూప్ఖేడాలో ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సాయి గణేష మందిరం నిర్మించడం వెనక ప్రేరణ, నిర్మించగలిగిన అదృష్టం దొరకడానికి తను బాబా పదంలోకి ఎప్పుడొచ్చారు అంటే తనే చెప్తున్నారు. తనకు ఒకసారి కాలికి ఒక సమస్య వచ్చి మొత్తానికి పాదమే తీసేయాల్సి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ డేట్ కూడా ఫిక్స్ అయిన తర్వాత ఎవరో ఒక భక్తుడు చిన్నది పాకెట్లో పట్టేంత బాబాది అంటే బాబా లీలలకి సంబంధించి ఒక చిన్న పుస్తకం ఇచ్చారంట. ఆ పుస్తకం చదువుతూ ఇక అంటే సర్జరీ చేసి కాలు తీసేయాలంటే ఆ సర్జరీ చేయించుకోవడానికే భయమేసి 2 రోజుల ముందు హాస్పిటల్ నుంచే వచ్చేసారంట. వచ్చి రిషికేశ్ వచ్చి అక్కడ తను ఇంకా జీవితమే వద్దు, ఇంత బాధ నేను భరించలేను అని ఆత్మహత్య చేసుకుందామని ఒక బ్రిడ్జ్ మించి దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అదే క్షణంలో వెనుక నుండి ఎవరో వచ్చి భుజం మీద చేయి వేశారంట. ఆ క్షణంలో తనకి ఏం జరిగిందో అర్థం కాలేదు, స్పృహ కోల్పోయారు. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిస్తే ఒక శివ మందిరంలో తాను ఉన్నట్లుగా గుర్తించారు. తనతో పాటు ఒక సాధువు లాంటి వ్యక్తి ఉండి నువ్వు సాయి భక్తుడివా అని అడిగారంట. లేదు అంటే అప్పుడు గమనించుకుంటే తనకి ఆపరేషన్ చేసి పాదమే తీసేయాలన్నారు కదా, ఆ కాలంతా కూడా చాలా మామూలుగా అయిపోయి మొత్తం నార్మల్గా అయిపోయారు, సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. అంటే లేదు అంటే మరి ఇప్పుడు నీకు ఏం జరిగింది, నువ్వు ఎక్కడ అంటే మొత్తం వివరాలన్నీ చెప్పిన తర్వాత మరి వెనక్కి వెళ్తావా, ఇప్పుడు ఏం చేస్తావంటే తను అన్నారు నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకు కూడా ఏం తెలియట్లేదు అంటే అప్పుడు తను షిరిడి వెళ్ళమని అడ్వైస్ చేశారంట. ఆ విధంగా మొదటిసారి షిరిడి వెళ్ళి షిరిడి యాత్రలో కూడా కోపర్గావ్ వరకు వెళ్ళేసరికి డబ్బులు అయిపోతే కోపర్గావ్ నుంచి షిరిడి వరకు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత షిరిడీలో ఒక అపరిచిత వ్యక్తి ఈయన్ని భోజనం తినమని ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి ఇలా చూసి అలా చూసే లోపల అదృశ్యం అయిపోయారు. అప్పటి నుంచి షిరిడీలోనే లెండిబాగ్లో సాధన చేసి ఒక సాయి భక్తుని ప్రేరణ, సాయినాథుని ఆశీస్సులతో ధూప్గా వచ్చి ఇక్కడ ఒక మందిరం నిర్మించి ఈరోజు ఎన్నో సేవలు చేస్తూ ధూప్గావ్ గురించి ప్రపంచానికి సాయి భక్తులకి తెలియజేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు.